వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో మనం 18వ అధ్యాయంలోని 2వ భాగంలో ఉన్నాం. దితిరువాచ వరదో యది మే బ్రహ్మన్ పుత్రమింద్రగణం వృణే అమృత్యుం మృతపుత్రాహం ఏన మే ఘాతితౌ సుతౌ. మహాత్మా, శ్రీ మహావిష్ణువు ద్వారా ఇంద్రుడు నా 2 కుమారులను చంపించాడు. ఇప్పుడు నేను పుత్రులను కోల్పోయాను. నీవు నా కోరికను ఈడేర్పదలచినచో ఇంద్రుని చంపగలిగినట్టి మరణము లేని పుత్రుని దయతో ప్రసాదింపుమని కశ్యప ప్రజాపతిని అడిగింది. నిశమ్య తద్వచో విప్రో విమనః పర్యతప్యతాహో అధర్మస్సు మహానద్య మే సముపస్థితః. అహో అద్యేంద్రియా రామో యోషిన్మయ్యేహ మాయయా గృహీతచేతాః కృపణః పతిష్యే నరకే ధ్రువం. కోతిక్రమోనువర్తంత్యాః స్వభావమిహ యోషితః. ధింమాం బతా బుధం స్వార్థే యదహం త్వజితేంద్రియః. శరత్పద్మోత్సవం వక్త్రం వచశ్చ శ్రవణామృతం. హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితం. ఆ విప్రోత్తముడు దితి యొక్క మాటలను వినినంతనే మనస్సు వికలమై చింతింపసాగాడు. అయ్యో, నేడు నాకు ఒక గొప్ప సంకట పరిస్థితి వచ్చి పడింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంద్రియ విషయములనే సుఖములుగా భావించాను. మాయ స్త్రీ రూపములో నా చిత్తమును వశము చేసుకున్నది. హతవిధి, నేను దైన్యావస్థకు లోనైనాను. ఇక నాకు నరకము తప్పదు. ఇందులో ఈమె తప్పు ఏమీ లేదు. ఈమె తన సహజమైన స్త్రీ స్వభావముని అనుసరించినది. తప్పు అంతయును నాదే. అయ్యో అవివేకినగు నేను ఇంద్రియములకు వశుడనై వాస్తవంగా స్వార్థ పరమార్థములను విస్మరించాను. మూర్ఖుడనైన నేను నిందార్హుడనైనాను. స్త్రీల ముఖము శరత్కాల పద్మం వలె ఆకర్షణీయంగా ఉంటుంది. వాక్కులు అమృతతుల్యములై మధురిములను చిలుపుచుండును గాని హృదయము మాత్రము కత్తివలే పదునుగా ఉంటుంది. స్త్రీల చేష్టలను ఎవరెరుగుదురు అన్నారు. నహి కశ్చిత్ ప్రియ స్త్రీణామంజసా స్వాశిషాత్మనాం పతిం పుత్రం భ్రాతరం వాగ్నంత్యర్థే ఘాతయంతి చ. ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్న మృషా భవేద్వధం నార్హతి చేంద్రోపి తత్రేదముపకల్పతే. ఇది సంచింత్య భగవాన్ మారీచ కురునందన ఉవాచ కించిత్ కుపితాత్మానం చ విగర్హయన్.
స్త్రీలకు వారి కోరికలే మిగులు ప్రియమైనవి. వాస్తవముగా వారు ఎవరిపైనను ప్రేమ చూపరు. స్వార్థమునకు వశులై వారు తన పతిని, పుత్రుని, కడకు సోదరుని కూడా చంపుటకు గాని చంపించుటకు గాని వెనుకాడరు. నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము, ఇచ్చెదను అని వాగ్దానము చేశాను, అది అసత్యం కారాదు. కానీ ఇంద్రుడు కూడా బధార్హుడు కాడు. ఇప్పుడు ఈ విషయమున ఒక యుక్తిని పన్నెదను. రాజా, సర్వసమర్థుడు మరీచిపుత్రుడైన కశ్యపుడు ఈ విధంగా ఆలోచించి మనస్సులో తనను తానే నిందించుకొనుచు చిరు కోపమును ప్రదర్శిస్తూ దితితో ఇలా అన్నాడు. కశ్యపోవాచ: పుత్రస్తే భవితా భద్రే ఇంద్రః దేవబాంధవః సంవత్సరం వ్రతమిదం యద్యంజో ధారయిష్యసి. దేవి, నేనే ఒక వ్రతమును గూర్చి చెప్తాను. దానిని 1 సంవత్సర కాలం విద్యుక్తముగా ఆచరించినచో ఇంద్రుని సంహరింపగల పుత్రుడు నీకు కలుగును. కానీ అందు ఏమాత్రమైనను నియమభంగము కలిగినచో అతడు దేవతలకు మిత్రుడవుతాడు. దితిరువాచ: ధారయిష్యే వ్రతం బ్రహ్మన్ బ్రూహి కార్యాణి యాని మే యాని చేహ నిషిద్ధాని న వ్రతం ఘంతి యాన్యుత. మహాత్మా, దితి అన్నది, నేను ఆ వ్రతము తప్పక ఆచరిస్తాను. పాటించవలసిన నియమములు ఏమిటి, నిషిద్ధ కర్మలు ఏమిటి, ఆ వ్రతమునకు భంగకరములెవ్వి అని అడిగింది. అందుకు కశ్యపుడు ఆమెతో ఇలా అన్నాడు. కశ్యపోవాచ: నహింసాద్భూత జాతాని న శపేర్నానృతం వదేత్ ఛింద్యాన్న కరోమాని న స్పృశేత్ యదమంగళం నాప్సు స్నాయాన్న కుప్యేత న సంభాషేత దుర్జనై న వసీతాధౌత వాసస్రజం చ విధృతాం క్వచిత్ నోచ్ఛిష్టం చండికాన్నం న సామిషం వృషలాహృతం భుంజీతో దక్షయా దృష్టం పివేదంజలినా త్వపః నోచ్ఛిష్టా స్పృష్ట సలిలా సంధ్యాయాం ముక్తమూర్ధజా అనర్జితా సంయతవాగ్నా సంవీతా బహిశ్చరేత్ నాదౌత పాదా ప్రయతా నాద్రపాదా ఉదక్షిరాః శయీతనాపరాన్నైర్నగ్నా న చ సంధ్యయోః ధౌతవాసాః శుచిర్నిత్యం సర్వమంగళసంయుతా పూజయేత్ ప్రాతరాశాత్ ప్రాగో విప్రాం శ్రియమచ్యుతం శ్రియో వీరవదేశ్చారేత్ స్రగ్గంధబలిమండనైః పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్ కోష్ఠగతం చతం. సుందరి, మనోవాక్కాయముల ద్వారా ఏ ప్రాణిని హింసింపరాదు, ఎవ్వరిని శపింపరాదు, అసత్యమును పలుకరాదు, నఖములను రోమములను ఖండింపరాదు, అమంగళకరములైన ఏ వస్తువును తాకరాదు, జలములలో ప్రవేశించి స్నానము చేయరాదు, ఎవరి మీదను కోపపడరాదు, దుర్జనులతో మాట్లాడరాదు, ఉతుకని వస్త్రములను ధరింపరాదు, ఇతరులు ఉపయోగించిన మాలలను ధరింపరాదు, ఇతరులు తినగా మిగిలిన అన్నమును తినరాదు, భద్రకాళికి నివేదించిన పదార్థములను లేక మాంసయుక్తమైన ఆహారమును స్వీకరింపరాదు, శూద్రుడు వచ్చిన పదార్థములను రజస్సుల దృష్టి పడిన అన్నమును భుజింపరాదు, దోసిలితో నీటిని త్రాగరాదు, ముఖము కడుగుకొనకుండా గాని ఆచమనము చేయకుండా గాని సంధ్యా సమయమున గాని జుట్టు విరబోసుకుని గాని అలంకారము చేసుకొనకుండా గాని వాక్సంయమనము లేకుండా గాని శరీరము నిండా దుప్పటి కప్పుకోకుండా గాని బయట తిరుగరాదు, పాద ప్రక్షాళన చేసుకొనకుండా గాని అశుచిగా తడికాళ్లతో ఉండరాదు, ఉత్తరము వైపు పడవన వైపు శిరస్సును ఉంచి పండుకొనరాదు, పరపురుషులతో గాని దిగంబరముగా గాని సంధ్యా సమయముల యందు గాని పరుండరాదు. ఈ విధంగా నిషిద్ధ కర్మలను త్యజించి శుభ్రమైన వస్త్రములను ధరింపవలెను. అనుక్షణము శుచిగా ఉండాలి. బొట్టు మొదలగు మంగళకరము వస్తువులను ధరింపవలెను. ప్రాతకాలమునందు భుజింపక ముందు గోవులను, విప్రులను, లక్ష్మీనారాయణులను పూజింపవలెను. ముత్తైదువులను పూలమాలలతో, చందనాది సుగంధ వస్తువులతో, నైవేద్యముతో, భూషణములతో అర్చించాలి. పతిదేవుని పూజించి ఆయన సేవలయందే నిమగ్నయ్యై ఉండవలెను. భర్త తేజస్సు తన గర్భమునందు ప్రవేశింపవలెనని ధ్యానింపవలెను. సంవత్సరం పుంసవనం వ్రతమేదద విప్లుతం ధారయిష్యసి చేతుభ్యం శక్రః భవితా సుతః బాఢమిత్యభ్యుపేత్యాదదితి రాజన్ మహామనాః కశ్యపాద్ గర్భమాదత్త వ్రతం చాంజో దధారస. ఈ వ్రతమును పుంసవనము అంటారు. దీనిని 1 సంవత్సర కాలం నిష్ఠతో ఆచరించినచో ఇంద్రుని చంపగల కుమారుడు నీకు కలుగుతాడు. రాజా, దితి మిక్కిలి దృఢ నిశ్చయము గలది. ఆమె సరే అని పలికి భర్త ఆజ్ఞను అంగీకరించింది.
కశ్యపుడి తేజస్సును తన గర్భమును ధరించింది. ఆయన తెలిపిన ప్రతి విధానములను నిష్ఠగా పాటించింది. మాతృష్వసురభిప్రాయమింద్ర ఆజ్ఞాయమానవ శుశ్రూషణేనాశ్రమస్థాం దితిం పర్యచరత్కవి నిత్యం వనాత్సు మనస ఫలమూల సమిత్కుశాన్ పత్రాంకురమృదోపశ్చకాలే కాలౌపాహరత్ ఏవం తస్యా వ్రతస్థాయా వ్రతఛిద్రం హరినృప ప్రేప్సు పర్యచరజ్జిగ్మో మృగహేవ మృగాకృతి నాభ్యగచ్చద్వ్రతక్షిత్రం తత్పరోధ మహీపతే చింతాం తీవ్రాం గతశ్చక్రః కేన మే స్యాక్షివం త్విహ ఏకదా సాధు సంధ్యాయాముచ్ఛిష్టా వ్రతకర్షితా అస్పృష్టవార్యధౌతాంఘ్రిः సుష్వాప విధిమోహితా లబ్ధ్వా తదంతరం చక్రో నిద్రాపహృతచేతసః దితే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభం రుదంతం సప్తధైకైకం మారోదీరితాన్ పునః తమోచుపాట్యమానాస్తే సర్వే ప్రాంజలయో నృప నో జిఘాంససి కిమింద్రభ్రాతరో మరుతస్తవ మా భైష్టభ్రాతరో మహ్యం యాయమిత్యాహ కౌశికః అనన్యభావాన్ పార్షదానాత్మనో మరుతాంగణాం. నేర్పరి అయిన ఇంద్రుడు తన పినతల్లి అయిన దితి యొక్క అభిప్రాయమును గ్రహించాడు. అతడు తన వేషమును మార్చుకుని దితి ఆశ్రమునకు వచ్చి ఆమెకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. అతడు దితి కొరకు నిత్యము ఆయా సమయంలో యందు వనము నుండి ఫలములను, పుష్పములను, కందమూలలను, సమిధలను, దర్భలను, పత్రములను, అంకురములను, మట్టిని, జలములను తీసుకుని వచ్చి ఆమెకు సమర్పిస్తూ ఉండేవాడు. జింకను వేటాడుటకై మృగాకృతిని ధరించిన వేటగాని వలె దేవేంద్రుడు కపట వేషమును ధరించి వ్రతపరాయణ అయిన దితి యొక్క వ్రత బాలమున్నందు లోపములను వెతుకుటకై ఆమెకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. దితి యొక్క వ్రతమునందు లోపములను పట్టుకొనుటకై తత్పరుడై ఉన్న అతనికి ఎట్టి లోపము దొరకకుండెను. అప్పుడు అతడు ఏ ఉపాయం చేత నాకు మేలు కలుగుతుందని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దితి వ్రతమును ఆచరించుటలో కృషించి ఉండెను. విధాత కూడా ఆమెను మోహంలో ముంచెత్తెను. ఇట్లుండగా దితి ఒకనాడు సంధ్యా సమయమున నోటిని కడుగుకొనకుండా, ఆచమింపకుండా, పాద ప్రక్షాళన చేసుకొనకుండా నిద్రించింది. యోగశక్తులు కలిగిన ఇంద్రుడు ఆ అదను చూచుకొని నిద్రలో మునియున్న దితి యొక్క గర్భమునందు తన యోగమాయ చేత ప్రవేశించాడు. అతడు బంగారు కాంతితో మరేయుచున్న ఆమె గర్భమును తన వజ్రాయుధముతో 7 ముక్కలుగా చేశాడు. ఆ గర్భస్థ శిశువు ఏడ్చుచుండగా మారోదీహి ఏడవకుము అని పలుకుచూ ఇంద్రుడు ఒక్కొక్క ముక్కను మరల 7 భాగాలుగా చేశాడు. మహారాజా, ఇంద్రుడు ఆ విధంగా ఆ గర్భమును ఖండములుగా చేయుచున్నప్పుడు అవి చేతులు జోడించి, దేవేంద్ర, మమ్మలను ఏల చంపుచున్నావు, మేము నీ సోదరులైన మరుత్తులము అని పలికెను. అంతటా ఇంద్రుడు మున్ముందు తనకు ప్రియమైన పార్షదులకు మరుద్గణములతో ఇట్లా అన్నాడు: సరే, మీరు నా సోదరులు, భయపడకండి. నమమాదతితేర్గర్భ శ్రీనివాసానుకంపయా బహుధా కులిక్షుణ్ణో ద్రౌణ్యస్త్రేణ యథా భవాన్. అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రముచే మీకు ఎట్టి హానియు కలుగునట్లు ఆ శ్రీనివాసుని కృపచే దితి గర్భము వజ్రాయుధముతో ముక్కలైనను మరణింపలేదు. సకృదృష్ట్వాది పురుషం పురుషో యాతి సామ్యతాం సంవత్సరం కించిదూనం దిత్యా యద్ధరిరక్షితః సజూరింద్రేణ పంచాశద్దేవాస్తే మరుదో భవన్ వ్యపోక్ష మాతృదోషం తే హరిణా సోమపాకృతాః. దితిరుత్థాయ దదృశే కుమారాననల ప్రభానింద్రేణ సహితాన్ దేవీ పర్యతుష్యదనిందితా. అధేంద్రమాహ తాతాహమాదిత్యానాం భయావహం అపత్యమిక్షం త్యజరం వ్రతమేతత్సు దుష్కరం. ఏక సంకల్పిత పుత్ర సప్తాభవన్ కథం యది తే విదితం పుత్ర సత్యం కథయ మామృషా. ఇందులో ఏమాత్రము ఆశ్చర్యపడవలసిన పని లేదు. మానవుడు ఒక్కసారి అయినను ఆ ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని అర్చించినచో సారూప్య ముక్తిని పొందుతాడు. దితి కొంచెము తక్కువగా సంవత్సర కాలము శ్రీహరిని ఆరాధించింది కనుక 49 మంది మరుత్తులు ఇంద్రునితో కూడి 50 మంది దేవతలైనారు. ఇంద్రుడు కూడా తన సవితి తల్లి పిల్లలను శత్రుభావంతో చూడలేదు. వారికి యజ్ఞములలో సమర్పింపబడు సోమరసమునందు భాగమును కల్పించెను. దితి నిద్ర నుండి లేవగానే అగ్ని తేజస్సు గల 49 మంది బాలురు ఇంద్రునితో కూడి ఉండుటను చూసింది. సరళ స్వభావము గల ఆమె మిక్కిలి ప్రసన్నురాలయ్యింది. అప్పుడు ఆమె ఇంద్రుడితో ఇలా అంది: నాయనా ఇంద్ర, అతిథిపుత్రులైన దేవతలను భయపెట్టునట్టి శృతిని పొందుటకై దుష్కరమైన వ్రతమును ఆచరించాను. కానీ
నేను కేవలం ఒక సూతిని కొరకై ఈ వ్రతమును సంకల్పించి ఉన్నాను, కానీ నాకు 49 మంది పుత్రులు ఇలా కలిగారు. ఈ రహస్యం నీకు తెలిసి ఉన్నచో యథార్థమును తెలుపుము అంది. ఇంద్రవాచ అంబతేహం వ్యవసితముపధార్యాగతోంతికం లబ్ధాంతరోక్షితం గర్భమర్థబుద్ధిర్న ధర్మవిత్ కృతో మే సప్తధా గర్భ ఆసన్ సప్త కుమారకాః తేపి చైకైకశో వృక్నాః సప్తధా నాపి మమ్రిరే తతస్తప్తరమాశ్చర్యం వీక్ష్యాద్యవసితం మయా మహాపురుష పూజాయాగ సిద్ధికాప్యనుషంగిణీ ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః ఏ తు నేక్షం చ పిపరం తే స్వార్థకుశలాః స్మృతాః ఆరాధ్యాత్మప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరం కో వృణీతే గుణస్పర్శం బుధస్యాన్నరకేపి యత్ తదిదం మమ దౌర్జన్యం బాలిషస్య మహీయసి క్షంతుమర్హసి మాతస్త్వం దిష్ట్యా గర్భోముతోత్థితః. ఇంద్రుడన్నాడు, అమ్మా, నీవు ఈ వ్రతమును ఆచరించుటకు కారణం నేను ఎరిగి తిని, అంచేత నా స్వార్థము కొరకు నేను ఇక్కడికి వచ్చాను. నా మనస్సులో కొంచెం కూడా ధర్మభావన లేదు. కనుక ఈ వ్రతాచరణలో దోషము దొరలినంతనే నీ గర్భమును ముక్కలు ముక్కలు చేశాను. మొదట నేను నీ గర్భమును 7 ముక్కలు చేశాను. ఆ 7 బాలకులైనారు. తర్వాత ఒక్కొక్క బాలకును 7 ముక్కలు గావించాను. అయినను వారు మరణించలేదు. వారే 49 మంది బాలకులైనారు. ఈ ఘటనను చూసినంతనే నాకు మిగుల ఆశ్చర్యం కలిగింది. ఆలోచింపగా ఇది పరమపురుషుడైన భగవంతుని ఉపాసనకు సంబంధించిన ప్రభావశాలి ఒక సిద్ధి అని నాకు బోధపడింది. నిష్కామభావముతో భగవంతుని ఆరాధించువారు లౌకికములైన ఫలములను కోరరు. సరికదా వారు మోక్షమును కూడా అభిలషింపరు. అట్టివారి స్వార్థము పరమార్థమునందు నిపుణులై ఉంటారు. జగదీశ్వరుడైన శ్రీహరి అందరికీ ఆరాధ్యుడు, ఆత్మస్వరూపుడు. అతడు ప్రసన్నుడైనచో భక్తునకు తనను సైతము సమర్పించుకుంటాడు. అమ్మా, వివేకము గలవాడు ఆ ప్రభువును ఆరాధించి విషయభోగములను కోరుకొనడు. అది నరకంలో కూడా లభించును. అమ్మా, నీవు అన్ని విధములుగా నాకు పూజ్యురాలవు. అజ్ఞానముచే నేను ఈ దుష్కార్యమును కొడిగట్టాను. నా ఈ అపరాధమును క్షమింపుము. అదృష్టవశమున నీ గర్భము ముక్కలు ముక్కలైనను సజీవముగానే ఉన్నది. ఇది అంతయు భగవంతుని కృపతో జరిగినది. శ్రీ శుకవాచ ఇంద్రస్తయాభ్యనుజ్ఞాతః శుద్ధభావేన తుష్టయా మరుద్భిః సహతాం నత్వా జగామ త్రిదివం ప్రభుః ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం ప్రవివృక్షసి మంగళం మరుతాం జన్మ కిం భూయః కథయామితి. శ్రీశుకుడు అన్నాడు, రాజా, దేవేంద్రుని యొక్క నిష్కపట భావమునకు దిది సంతుష్టురాలయ్యింది. ఆమె ఆజ్ఞను వైకుని ఇంద్రుడు మరుద్గణములతో కూడి ఆమెకు నమస్కరించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. మరుద్గణముల యొక్క జన్మ శుభప్రదమైనది. దానిని గూర్చి నీవు అడిగిన ప్రశ్నకు సాకల్యముగా సమాధానం ఇచ్చాను. ఇంకను నీవు ఏమి వినగోరుచున్నావు? ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.